ఇటీవల పాకిస్తాన్ సుప్రీంకోర్టులో ఇమ్రాన్ ఖాన్ కేసు విచారణ సందర్భంగా జరిగిన వాదోపవాదాలలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కేజ్రీవాల్కు భారత సుప్రీంకోర్టు ఎన్నికల ప్రచారానికి అనుగుణంగా తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ న్యాయవాదులు పాకిస్తాన్ సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించారు. భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజాస్వామ్య హక్కులను కాపాడడానికి సుప్రీంకోర్టు కేజ్రీవాల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుందో గమనించాలని, పాకిస్తాన్లో అతి పెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షుడైన ఇమ్రాన్ ఖాన్కు ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి కావలసిన కనీస అవకాశాన్ని కూడా కల్పించకపోవడం విచారకరమని ఈ న్యాయవాదులు పేర్కొన్నారు. ఇది ఒక రకంగా కేజ్రీవాల్ యొక్క ఉదంతం ఎంత విశ్వ ప్రాచుర్యం పొందిందో మనకు అర్థమవుతోంది. కేజ్రీవాల్కు బెయిల్ లభించడం భారతదేశంలో ఎంతో చర్చనీయాంశంగా మారిన వేళ పాకిస్తాన్లో దీన్ని ఒక ఉదాహరణగా చూపించి తమకు న్యాయం జరిగేలా చూడాలని అతిపెద్ద పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పేర్కొనడం ఒక విశేషమైన సంఘటన. దీని కారణంగా ఈరోజు పాకిస్తాన్లో భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యము, దానిని రక్షించబడుతున్న తీరు, ఆ ప్రజాస్వామ్యం ద్వారా జరుగుతున్న అభివృద్ధి అన్న అంశాలపై ఎంతో తీవ్రంగా చర్చ జరుగుతోందని మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా భారతదేశంలో జరుగుతున్న ప్రతి సంఘటన ఈరోజు పాకిస్తాన్ యువతకు, పాకిస్తాన్ ప్రజానికానికి క్షణాల్లో చేరిపోతోంది. ఎంతోమంది పాకిస్తానీయులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియర్లు, స్థానిక యూట్యూబ్ ఛానళ్ళు ఈ అంశాలపై పదే పదే చర్చలు లేవదెత్తుతున్నాయి. ఈ అంశాలపై పాకిస్తాన్లో విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాయి. ఇది ఒక రకంగా భారత్ పట్ల పాకిస్తాన్లో సానుకూల వాతావరణం ఏర్పడడానికి దోహదపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పరిణామాలను పాకిస్తానీ ప్రజలు చక్కగా గమనిస్తూ తమ దేశంలో నెలకొన్న అరాచకాన్ని ప్రశ్నించడానికి కూడా ఉపయోగపడుతోంది. అయినప్పటికీ పాకిస్తాన్ ప్రజలు ఇప్పటికీ అక్కడ జరుగుతున్న పరోక్ష సైనిక పాలనను వ్యతిరేకించడానికి సిద్ధంగా లేరు. మరొక వైపు ఆ దేశంలో ఎప్పటి నుండో పరోక్షంగా నిర్వహించబడుతున్న ఇస్లామీకరణ, అంటే విద్య యొక్క ఇస్లామీకరణ కారణంగా కూడా అక్కడి ప్రజలు పూర్తి స్థాయిలో భారత్లో జరుగుతున్న పరిణామాలను హర్షించే స్థితిలోనూ లేరు. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ సుప్రీంకోర్టులో జరిగిన ఈ ఆసక్తికరమైన సంఘటన భారత్లో జరుగుతున్న అన్ని అంశాలను పాకిస్తానీ ప్రజలు, నాయకులు గమనిస్తున్నారని, భారత్లో ఈరోజు పౌరుల హక్కులు, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షింపబడే తీరు ప్రశంసలు అందుకుంటోందన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఈ అంశాన్ని హర్షించడానికి, ఈ అంశాన్ని గౌరవించడానికి మాత్రం పాకిస్తాన్ సైన్యం ఇప్పటికీ సిద్ధంగా లేదు. ఇప్పటికీ పాకిస్తాన్ సైన్యం భారత్ వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉంది. అయితే ఈ సోషల్ మీడియా పాకిస్తాన్ సైన్యం చేస్తున్న ప్రచారాన్ని పటాపంచలు చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారం
పాకిస్తాన్లో అంతర్గతంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.